హరి ఓం. వీక్షకులారా, ఇంకా వార్త కన్ఫర్మ్ అయిందో లేదో సత్యాసత్యాలు తెలియదు కానండి, రామతీర్థంలో రాముడి శిల తరిగిన నేరగాడికి అప్పట్లో మతి స్థిమితం లేదని చెప్పారు కదా. కోర్టు తీర్పు రాకముందే అతడికి 5 లక్షలు ప్రభుత్వ సాయం ఇచ్చారట. సత్యమో కాదో మరి చంబాకే తెలియాలి, ప్రచారిస్తున్న యూట్యూబర్లకి తెలియాలి. అదే సత్యమైతే ఎవరు హిందూ ద్వేషులకి హితులు? జగనా? చంబానా? అతడు హిందూ ద్వేషి, హిందూ ధర్మాన్ని నానా చేశాడు. తిరుపతి గురించి ప్రచారం చేసింది మొత్తం కాషాయ నారాయిస్టులు. ఎందుకంటే 2019 జూన్లో నేను తిరుపతి వెళ్ళాను. తిరుమలలో అప్పటి పోస్టులు కూడా పెట్టాను. అప్పటికే క్యూ లైన్లు ఎక్కడో ఉన్నాయి. వెంగమాంబ భోజనం దీంట్లో బొచ్చలా వేయించుకొచ్చి కింద కూర్చొని తిన్నాం, ప్లేట్లో వేయించుకొచ్చి. అవన్నీ ఆ కుర్చీలు ఇప్పుడు మళ్ళీ రెస్టోర్ చేసి ఎప్పటి మళ్ళీ జగన్ నాశనం చేశాడు, చంబా రెస్టోర్ చేశాడు అని చెప్తున్నారు. కానీ 2014 జూన్ నాటికి అతడు ప్రమాణ స్వీకారం చేసి మే ఎండింగ్లో ఏమో చేసినట్టున్నాడు. అప్పటికి ఇంకా మొత్తం ముఖ్యమంత్రి గ్రిప్లో కాదు. అక్కడి వాళ్ళని నేను విచారణ చేశాను కూడాను. ఎప్పటి నుండో ఇలాగే ఉందమ్మా, మీరు ఎప్పుడో 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ళు, నేను అప్పటికి సన్యసించడానికి ముందు అంటే 2012లో వెళ్ళొచ్చాను. అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన కూడా జరగలేదు. కాబట్టి అప్పుడు కాదమ్మా, రాష్ట్ర విభజన అయిన తర్వాత నుండి ఎప్పటి నుండో ఇలా వచ్చి వడ్డింపించుకొని వెళ్ళి నేల మీద కూర్చొని తినాల్సిందే. బల్లలు లేవు, కుర్చీలు లేవు, అన్నీ ఒక మూలకి పెట్టి ఉంచారు. ప్రచారంతో తిమ్మిని బమ్మిని చేశారు. సరే పో, ఈ కారణం కూడా ఒకటి కాబోలు పో, టెంపర్ కాదు పో, అందుకే ఓడిపోయాడు పో జగన్. మరి ఇప్పుడు ఇదేంటమ్మా? రామతీర్థంలో రాముడి విగ్రహపు శిల తరిగి అంతగా హిందువుల్ని బాధ పెట్టిన నేరగాడికి 5 లక్షల సాయం ఇచ్చిన చంబా హిందూ ధర్మానికి హితుడా? మోడీకి తెలియాలా? వాడు అంతకంటే కేడీ కదా. పరిశీలించి చూసుకోండి. మీడియా మీకు ముక్కు, చెవు, అదే వాసన, ఏ వాసన చూపిస్తే అదే, కళ్ళు, చెవులు అన్నీ అవ్వచ్చుగాక, కానీ అంతరాత్మ మీదే కదా. అంతశ్చేతన ఎవరికి వారికి ఉంది కదా. కాబట్టి సామాన్యులారా, మీ అంతశ్చేతన ఏం చెప్తుందో పరిశీలించుకోండి. అది సత్యమే చెప్తుంది. ఎందుకంటే హృద్దేశే అర్జున తిష్టతి కదా. కాబట్టి కామన్ మ్యాన్, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society. Thank you for watching.